బంగ్లాలో తిరుగుబాటు, బంగ్లాదేశ్లో మారుతున్న సమీకరణలు, తాత్కాలిక అధ్యక్షుడిపై సైన్యం అసంతృప్తి, రోహింగ్యాల చొరబాటుతో అంతర్యుద్ధం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఓవైపు రోహింగ్యాల చొరబాటుతో అంతర్యుద్ధం, మరోవైపు దేశ తాత్కాలిక అధ్యక్షుడిపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి, ఇస్లామీకరణ దిశగా యూనస్ నిర్ణయాలు, ఆ డెసిషన్స్ పై గుర్రుగా ఉన్న సైన్యం. ఇది ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి. అయితే అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది? అక్కడ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ సైనిక సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఆ దేశానికి తాత్కాలిక ప్రధానిగా ఉన్న మహమ్మద్ యూనస్ అనుసరిస్తున్న ఇస్లామీకరణపై సైన్యంలో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా యూనస్ చేపడుతున్న చర్యలు సైన్యంలో అంతర్గత అశాంతిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై బంగ్లాదేశ్ సైన్యం ఆగ్రహంగా ఉంది. ఒకవేళ యూనస్ ప్రతిపాదించిన ఈ కారిడార్ కనుక ఏర్పాటైతే మయన్మార్ నుంచి రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తారు. ఇది చివరకు అంతర్యుద్ధానికి దారితీయనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ వాకర్ ఉజ్ జమాన్ రష్యాతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించారు. రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్తో భేటీ అయిన జమాన్ రక్షణ రంగంలో సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే రష్యా బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జమాన్ చేసిన అభ్యర్థనపై రష్యా సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్యన్ పెసిఫిక్ ఫ్లీట్ స్క్వాడ్రన్కు చెందిన అడ్మిరల్ టిబర్ట్స్, అడ్మిరల్ ఫ్యాంటలీవ్ బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్ పోర్ట్లో మోహరించాయి. కాగా 50 ఏళ్ల కాలంలో బంగ్లాదేశ్కు రష్యా నావికా దళాలు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బంగ్లాదేశ్లో ఓవైపు తీవ్రవాదం ముదిరిపోతుండగా మరోవైపు మైనారిటీలపై విచక్షణారహితంగా దాడులు, మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్లో షరియా రాజ్య స్థాపన డిమాండ్ కూడా బాగా వినిపిస్తోంది. ఇదే సమయంలో అక్కడ ఉన్న రాడికల్ ఇస్లామిక్ గ్రూప్లను జమాల్ నేతృత్వంలోనే సైన్యం అణిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఢాకాతో సహా పలు ప్రాంతాల్లో సైనికులు భారీగా మోహరించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి తాత్కాలిక ప్రధానమంత్రి యూనస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సైన్యం తిరుగుబాటు చేసే యోచనలో ఉంది అని తెలుస్తోంది. దీనికి తాజాగా రష్యా నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగి తాత్కాలిక ప్రధాని పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ కారణంగా మరోసారి భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి బలపడతాయని అంచనా.